నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని వారి తాత వాళ్ళ తండ్రి గుర్తొచ్చారో తెలియదు, కానీ అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి పడుకున్నటువంటి గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు కూటమికి సంబంధించి ఒక్కొక్క నేత రావడం, అసలు భాగోతం బయటికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీ గురించి నిజ స్వరూపాలు అన్నీ కూడా బయటపెడుతున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే జగన్ గారు, మన వీక్షక మిత్రులకు కూడా. దుర్గా కుమార్ గారు, రాజారెడ్డి గారి గురించి లేదా రాజశేఖర రెడ్డి గారి గురించి లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కావచ్చు, జరుగుతున్నటువంటి పనులకు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధం లేని విషయాలు. కానీ ఎందుకని సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి వీరందరూ గుర్తొచ్చారు? అసలు రాజకీయాలు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అసలైనటువంటి యొక్క నిజ కథలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పులివెందుల్లో ఏం జరిగింది, అప్పుడు వైఎస్ ఫ్యామిలీ ఎలా ఉండేదని చెప్పి ఇప్పుడు బయటకు వస్తుంది. దీనివల్ల ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? ఎవరైనా వారసులు అంటే వాళ్ళ వంశం ప్రతిష్టలని పెంచడానికి వారసులు ఉంటే గర్విస్తారు, ఎవరైనా ఆశిస్తారు కూడా. నా వారసుల వల్ల మాకు కూడా ప్రతిష్ట పెరుగుతుంది, మా వంశ ప్రతిష్ట అని. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రివర్స్ అయింది. వాళ్ళ వంశ ప్రతిష్ట ఏంటో ఎవరికి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ కుటుంబం తెలుసు, అసలు ఆ కుటుంబం గురించిన చరిత్ర తెలుసు. అంతకుముందు పరిస్థితి 1960s అంతకుముందు ఏం జరిగినాయో ఎవరికి తెలీదు. మామూలుగా ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి ఒక పెద్ద రాజవంశికుడు, రాజకీయ స్రష్టలాళ్ళు. అంతకుముందు కూడా చాలా చిరకాలంగా కొన్ని తరాలుగా రాజకీయలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి రాజనీతి తెలుసు, ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలుసు అన్న ఒక భావన, గౌరవ భావంతో ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాబోటి వాళ్ళకి, అంటే నేను 79లో ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లోనే ఈ రాష్ట్ర రాజకీయాలను చూడటంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గమనిస్తూ వచ్చాం. నాకు కూడా ఇంచుమించుగా అదే అభిప్రాయం ఉండేది. ఇంచుమించుగా కొంచెం రాజారెడ్డి మీద అనుమానాలు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని పెద్దగా మాట పడనివ్వకుండా కొంచెం ఈయన పెరిగిన దగ్గర నుంచి మూతేసాడని అనుకున్నాం. కానీ రాజారెడ్డే ఈయన్ని మూతేసాడు, అలాంటి అకృత్యాలు ఈయనతోనూ కూడా చేయించాడు అని కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు వీళ్ళ కుటుంబం, వీళ్ళకి పెద్ద రాజకీయ చరిత్ర లేదు. గతంలో స్వతంత్ర సమరంలో కానీ లేకపోతే ఆ గ్రామంలో కూడా వీళ్ళకు ఒక మంచి పేరు లేదు, కనీస స్థాయి ప్రతిష్ట కూడా లేదు. స్వతంత్ర సమరంలో పార్టిసిపేట్ చేయటం కాదు, బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేశారు. అది చెప్తా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి. వాళ్ళు అక్కడ బ్రిటిష్ నుంచి వదిలి ఈ దేశం సుదూర ప్రాంతం వచ్చారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన కొన్ని అవసరాలు తీర్చడానికి పనికొచ్చారన్న నిజం కూడా ఇవాళ బయటకు వచ్చింది. అవి వాళ్ళకి కావాల్సిన ఇట్లాంటి పంది మాంసం, గొడ్డు మాంసాలు, వాళ్ళకి కావాల్సిన సారాను అయ్యో ఏవో ఉంటాయి కదండి, మనుషుల బలహీనతలు బలాలు, వాటిని సమకూరుస్తా వాళ్ళ ప్రాపకం సంపాదించి దాన్ని డబ్బుగా మార్చుకోవటానికి ప్రయత్నించారనేది ఇప్పుడు నాకు కూడా తెలిసింది. అంతకుముందు నాకు కూడా ఇంత డీప్గా తెలియదు. 62 నాటికే రాజారెడ్డి గారి మీద రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేశారని. అప్పుడేమో ఆయన రాజకీయాల్లో లేడు. ఈవెన్ 68 నాటికి రాజారెడ్డి గారి భార్య ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిస్థితి. వార్డు మెంబర్ అనేది మహా ఉంటే ఒక 100 ఓట్లు ఉంటాయండి, 100-150 ఓట్లు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అప్పుడు కూడా అంతే ఉండుంటాయి కదా. కాబట్టి వాళ్ళకి అప్పటికి రాజకీయాల్లో లేరు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవటం మీద ఉన్నారు. మైన్లను ఎలా సంపాదించుకోవాలి, లేకపోతే ఎవరినన్నా దౌర్జన్యాలు చేయటం, దాష్టికాలు చేయటం, ఈవెన్ ఎరుకుల కాలనీ మీద కూడా దాడి చేసి కూడా కొంత డబ్బులు ఆ రోజుల్లోనే అన్ని కుటుంబాలని దోసుకుని, అంటే మధ్యప్రదేశ్లో బందిపోట్లలాగా కూడా చేశారని కూడా ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. లేకపోతే అవన్నీ మనకు కూడా తెలీదు. ఆమె 68 నాటికి ఒక వార్డు మెంబర్గా కూడా ఓడిపోయిందని కూడా బయటకు వచ్చింది. తర్వాత రాజారెడ్డిని కూడా చంపినాళ్ళు మేము బాహాటంగా ఎవడో అని అడుగుతున్నారు కదా వీళ్ళు. ఆ చంపినాళ్ళు మేమేనని చెప్పారు.
ఎందుకు చంపారో కూడా చెప్పారు, అతను చేస్తున్న అరాచకాలు కూడా చెప్పారు. ఇలాంటి అరాచకాలు చేస్తూ అనేక మందిని రాజకీయ హత్యలు చేసి వీళ్ళు ఆ రాజకీయ సమాధుల మీద పునాదులు వేసుకుని బయటకు వచ్చారు తప్ప అంత పునాదులు గతంలో తెలీదు. నేను చెప్పా కదా, రాజశేఖర్ గారు 78 నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే వీళ్ళ కుటుంబం కొంచెం ఫోకస్లోకి వచ్చింది అప్పటి నుంచి. ఇక అక్కడి నుంచి ఆస్తులు సంపాదించుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు, ముఖ్యమంత్రి రాక వెళ్ళారు. ఆ ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అయినప్పుడే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడే అసలు ఆయన దేశంలో ఏ ముఖ్యమంత్రి లేకపోతే దేశంలో ఏ ప్రధానమంత్రి సంపాదించినంత డబ్బు సంపాదించడానికి కొడుక్కి సహకరించాడు. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాడు. దాని మూలన క్విడ్ ప్రోకో అనే కొత్త సాంప్రదాయం కూడా మన రాష్ట్రంలో వచ్చింది, దేశంలో కూడా మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఆత్మ అంతరాత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో అవినీతి జరగలేదని చెప్పగలుగుతాడా? ఇంకోటి తర్వాత ఆ కోటరీలో ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన ఒక్క టర్మ్లో వాళ్ళ ఆస్తులు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు పెట్టే అంత స్థాయికి వెళ్ళిపోయారు ఆయనకు అంతరంగికులు అందరూ కూడా. అంటే రాజకీయాల్లోకి వచ్చే ముందు ఏదో ఇల్లు తాకట్టు కూడా పెట్టారని చెప్పేసి విన్నాం కదా సార్. ఇక్కడే అది రోడ్ నెంబర్ 3లోనే మేము అందరం ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అది దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చి బెంగళూరు కంపెనీకి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి సెటిల్మెంట్ చేసేసి మేమే తీసుకుంటామని ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ విస్తుపోతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా అసలు ఎందుకు ఎన్నుకున్నాము? ఇంత నీచ చరిత్ర ఉంది వీళ్ళకి. ఇప్పుడు బాధితులు కూడా బయటకు వచ్చి చెబుతా ఉన్నారు వీళ్ళ కుటుంబం చేసినటువంటి పరిస్థితులు. అంత వివేకానంద రెడ్డి గారికి ఒక మంచి పేరు ఉందని కూడా కొంత అనుకున్నాం. కానీ వివేకానంద రెడ్డి కూడా ఈ తానులో గుడ్డేనని కూడా చెబుతున్నారు. ఆయన కూడా పైకి ఇక చివరి కాలంలో కొంత మార్పు వచ్చాడేమో, కానీ మొదట్లో వీళ్ళు కాలు ఊనుకునే వరకు అందరూ ఏకోన్ముఖంగా పనిచేశారు. జార్జి రెడ్డి అని ఆయన కూడా మన ఇందులో మటలు చేయటం ఇదే ఏకోన్ముఖంగా పనిచేసి ఆ కుటుంబం యొక్క బలం చూపించి నోరు మూయించడానికి పులివెందుల్లో మేమే కింగులు అని అట్లా చేసిన చరిత్ర అంతా కూడా ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ట్రిగ్గర్ నొక్కితే ఎవడో సచ్చినట్టుగా అయింది. ఇప్పుడు ట్రిగ్గర్ నొక్కితే అవతలాడు చావాలి, ఇది రివర్స్ వచ్చి పేల్చిన వ్యక్తి చచ్చిపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో. ఇప్పటికే మావీ గన్ ద్వారా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి పొరువు మొత్తం పోయి అసలు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న కొత్తగా ఈ పండోరా బాక్స్ ఓపెన్ చేశాడు. ఈ పండోరా బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మొత్తం పాములు, మండ్రగర్భలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఈ పెట్టిన మనం ఇన్నాళ్ళు తల మీద పెట్టుకు తిరిగామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఇంత నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తులు కనీసం విఘ్నతగా అనుకుంటే అటువంటి అంశాలు అసలు స్పృశించకూడదు. అసలు వీటి పరిణామాలు ఎలా తిరిగి వస్తాయి మనం ఇట్లాంటి మాటలు మాట్లాడితే అని. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయంలో కూడా ఆయన చెప్పాడు కదా, ఆ విషయంలో ఆ సానుభూతి పొందాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇక ఒకసారి లబ్ధి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పేల్చిన తోట వెళ్ళి ఏరుకుని వచ్చి మళ్ళీ అదే రివాల్వర్లో పెట్టి పేలిస్తే పేలుతుందండి? అది ఒట్టి ఒక షెల్లే. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా విశ్వసనీయత లేదు. 3 తరాలని చంపుకుంటా వచ్చాడని చెబితే కూడా అబాస్పాలైపోయాడు రాజకీయంగా. తర్వాత వీళ్ళ కుటుంబంలో ఇట్లాంటి అంటే అసలు వీళ్ళకి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న కుటుంబం నుంచి కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే నిన్న అసలు అటువంటి మాట మాట్లాడు ఎవరు. ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కొడుకైనా కూడా కొంతైనా జ్ఞానం ఉంటుంది. మరి ఆ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇతను ఎంపీగా ఉండి ఇంత పెద్ద సర్కిల్స్లో తిరిగి నిన్న అట్లాంటి లేఖి మాటలు మాట్లాడి ఏం రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడో మరి తెలియదు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికి ముఖం లేదు బయటకు వచ్చి మాట్లాడటానికి కానీ సమర్థించడానికి కానీ. కాబట్టి అదేదో వ్యూహాత్మకంగా చేశాడు అనుకుంటున్నారు, కానీ అతని అజ్ఞానం, అతని అపరిపక్వత, తర్వాత అతనిలో ఉండేటువంటి ఒక దుందుడుకుతనం, లేకపోతే ఒక అబద్ధాలతో ఎటువంటి రాజకీయమైనా నడపొచ్చు అనుకోవటానికి చేసిన ఒక విఫల ప్రయత్నంలో తను ఇక రాజకీయంగా కాదు అసలు ప్రజల ముందుకు వెళ్ళి రేపు ఏదన్నా ఎన్నికల్లో మాట్లాడితే కూడా
జగన్మోహన్ రెడ్డి మాట వింటారని అనుకో. ఈ తరం వాళ్ళకి ఇంకా బాగా జన్జీ వాళ్ళకి తెలియదు అసలు యాక్చువల్గా వీళ్ళ చరిత్ర. నాకే తెలియదు, నేను 79లో రిపోర్టర్గా వచ్చిన. జన్జీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అసలు వీళ్ళ పూర్వీకులు ఎవరో, వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళ నైజం ఏంటి, వీళ్ళ స్వభావం ఏంటి, ఏ రకంగా వీళ్ళు ఇంత డబ్బు సంపాదించారు, రాజకీయంగా కూడా పులివెందుల్లో ఎలాంటి అకృత్యాలు చేశారు, ఎన్ని కుటుంబాలని తుదముట్టించారు అన్న మొత్తం బయటకు వచ్చింది కదండి. దీంతో జగన్మోహన్ రెడ్డికి పరిపక్వత ఉందనుకుందామా లేకపోతే లేదని అనుకోవాలా? సో సత్యమూర్తి గారు, నిన్న బీటెక్ రవి గారు మాట్లాడడం అనేది పెద్ద సంచలనం రేపింది. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి జరిగినటువంటి అకృత్యాలన్నీ కూడా బయటపెట్టారు. వాస్తవానికి వీళ్ళది బలపనూరని, బలపనూరు నుంచి తిరిగేసేసి అక్కడ మళ్ళీ పులివెందుల్లో సెటిల్ అయ్యారని, అక్కడేదో బలపనూరులో చాలా పెద్ద రాజకీయ ఫ్యామిలీకి ఏదో చిత్రించుకున్నారని, ఇప్పుడు వాస్తవానికి అనవసరంగా తను మాట్లాడి పూర్తి బయట పెట్టేశారు. ఏదో కడుపు దించుకుంటే కాలు మీద పడ్డట్టుగా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి తనకు తానే గోతి దోకున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి అతను ఏమనుకున్నాడంటే, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి, తన తాత రాజారెడ్డి, వీళ్ళందరూ స్వాతంత్ర సమర యోధులు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులు అన్నట్టుగా చిత్రీకరించేవాడు. ఫ్యాక్షన్ లీడర్లు మర్డర్లు చేయటమే రాజకీయంగా భావించి చేసిన వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ, రాజశేఖర్ రెడ్డి కూడా నిజంగా ఇందాక దుర్గా కుమార్ గారు అన్నట్టు రాజశేఖర్ రెడ్డి ఇంత దుర్మార్గుడు అని చెప్పి మాలాంటి వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఇన్ని మర్డర్లు చేశాడా? తండ్రి పెద్ద కొడుకు చిన్న కొడుకు, అంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అంటే రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, వాళ్ళ నాన్న రాజారెడ్డి, ఈ ముగ్గురు కలిసి జార్జి రెడ్డి అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్ని ఘాతుకాలకి పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి చెప్పే మాటలు విని మేము కూడా ఆయన ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి దూరంగా ఉండేవాడు అనుకున్నాం. చాలా దూరంగా ఉన్నాడు, తమ్ముడిని కూడా దూరంగా ఉంచాడు అనుకున్నాం. తీరా చూస్తే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే, ఆ డైరెక్ట్ విట్నెస్లు బయటకు వచ్చి చెప్తూ ఉంటే, ఈ రోజున విక్టిమ్స్ బయటకు వచ్చి చెప్తూ ఉంటే ఎంత దారుణమైన రక్త చరిత్ర ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డి పాలన గురించే మీరు ఇన్ని డిబేట్లు పెట్టారు, మేము ఇన్ని డిబేట్లలో పార్టిసిపేట్ చేసాం. ఏ రోజునైనా మనం ఈ రాజశేఖర్ రెడ్డి ఇన్ని మర్డర్లు చేశాడు, వివేకానంద రెడ్డి ఇన్ని మర్డర్లు చేశాడు, రాజారెడ్డి ఇన్ని మర్డర్లు చేశాడు అని చెప్పి మనం ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? వివేకానంద రెడ్డి అయ్యో పాపం వివేకానంద రెడ్డిని వేసేసారు వీళ్ళందరూ కలిసి అని వివేకానంద రెడ్డి మీద కూడా సానుభూతితోటి మాట్లాడుకున్నాం కదా మనం. తీరా వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మా తాతని చంపిన వాళ్ళని నేను వదిలేశాను, నేను ఎంత మంచివాడినో చూడండి అని చెప్పటం వల్ల ఆ ఒక్క డైలాగు తోటి ఇంతమంది బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గుడు మీ తాత, ఎంత దుర్మార్గుడు, నువ్వెంత అంటే తాత రాజారెడ్డి చేసిన పనులు, ఆ బల్పనూరు దగ్గర నుంచి ఆయన్ని గనులోళ్ళని వేసేయటం, ఆ గనులు స్వాధీనం చేసుకోవడం దగ్గర నుంచి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలు ఘోరమైనగా. రాజశేఖర రెడ్డి చేసిన ఘోరాలు ఎటువంటివో వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక ఆయన ఉన్నాడు, సతీష్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఆ సతీష్ రెడ్డి చెప్తున్నాడు, ఏమని చెప్పాడు తెలుసా? పాపం నర్రెడ్డి తులసిరెడ్డి ఆయన చాలా మంచి సాఫ్ట్గా పంచగట్టుకొని ఉంటాడు మనిషి, పెద్ద మనిషి. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు వీటి జోలికి పోకుండా ఉండే వ్యక్తి. నర్రెడ్డి తులసిరెడ్డిని వేసేయమని చెప్పి రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సతీష్ రెడ్డి చెప్తున్నాడు. అంటే నేను డబ్బులు పెడతాను, నేను నీకు
సతీష్ వేసేసాయి తులసిరెడ్డిని అని చెప్పాట. అప్పుడే ఆ సతీష్ అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి పూర్తి చేసుకొని సొంతూరుకు వచ్చాడు. తర్వాత ఏం చేద్దాం ఫర్దర్గా ఏం చూద్దాం, నీకు ఎందుకు అవన్నీ ఎందుకులే, నువ్వు ఆ తులసిరెడ్డిని వేసేసాయి, నేను సగం నీకు ఎందుకు, నీకు ఇస్తాను, నేను చూసుకుంటా కదా, నేను మిగిలినవన్నీ నేను చూసుకుంటా అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి జగన్మోహన్ రెడ్డిని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూటలా సమర్థిస్తున్న సతీష్ రెడ్డి చెప్పిన వీడియో బయటపడ్డది. అంటే రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి? రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత రాజారెడ్డి ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా వేటాడి చంపారని పేర్ల పార్సాది రెడ్డి వచ్చి చెప్తూనే ఉన్నాడు కదా. ఎట్లా చంపారు, ఎట్లా ఎంతమందిని వేసేసారో, ఎంతమందిని అసలు మొత్తం రాజారెడ్డి ఆయన పేర్ల పార్సాది రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, మనం బతికుండాలి అంటే ఇతన్ని లేపేయాలి. ఎవరిని? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతని. ఎందుకు అంటే మనం అప్పటికి 75 ఏళ్ళు, 75 సంవత్సరాల వయసులో కూడా మర్డర్లు చేసుకుంటూ బతికాడు ఈ రాజారెడ్డి. 75 ఏళ్ళకి అంటే ఇంకా రేపు ఏళ్ళుండా చచ్చిపోతాడు కదా. అయినా సరే రాజకీయం మర్డర్ చెయ్యి, వాడిని చంపు, వీడిని చంపు, వాడిని చంపు, వీడిని చంపు, ఫ్యాక్షన్. ఇప్పుడు అంటే చెప్తున్నా, మీ అంతమందిని చంపుకుంటూ తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇతన్ని ఆపకపోతే మనం చచ్చిపోతాము అన్న ఒక నిర్ణయానికి వచ్చి ప్రాణాలకి తెగించి రాజారెడ్డిని వేసేశారు. నరకాసురుణ్ణి సత్యభామ చంపటం తప్ప? సత్యభామ చంపింది మనం దీపావళి చేసుకుంటున్నాం కదా, పండగ చేసుకున్నాం. ఆ రోజు కూడా పండగ చేసుకున్నారు. ఆ రోజు కూడా పండగ చేసుకున్నారు ఈ రాజారెడ్డిని వేసేసిన రోజున. అంటే ఎంత నరరూప రాక్షసుడు ఈ రాజారెడ్డి అనేది. ఈ రోజున మొత్తం అందరూ అన్ని వీడియోలు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తున్నది. టెక్నాలజీ పెరిగింది ఎందుకు అంటే వీళ్ళ నేరాలు బయట పెట్టడానికి అన్నట్టుగా ఉంది. లేకపోతే అవన్నీ వచ్చేవి కాదు, బయటకు వచ్చేవి కాదు. అంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఆయనకు సంబంధించి పరిపాలన జరుగుతున్న టైంలో కూడా వాస్తవానికి అటు రాజారెడ్డి లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరే క్రూరులు, రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద ఏం కాదు అన్నట్టు ఉండేది. కానీ రాజశేఖర్ రెడ్డి తను పదవిలో ఉండగా వెనక నుంచి తండ్రిని వాడుకుని ఇవన్నీ చేయించాడని చెప్పి మొత్తం పరిస్థితి నేను అదే చెప్తున్నా. తులసిరెడ్డి అనే వ్యక్తి ఫ్రాక్షన్ రాజకీయాలకు పోడు, అసలు ఎక్కడ చరిత్ర లేదు, సౌమ్యుడే. అవును, అటువంటి తులసిరెడ్డిని వేసేసేయని సతీష్ రెడ్డికి చెప్పాడంటే, సతీష్ రెడ్డి వీడియో ఆ రోజు చెప్పిన వీడియో ఈ రోజు బయటపడ్డది అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళందరూ, ఎంత దుర్మార్గులు. వీళ్ళందరూ ఏం చేస్తారండి, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, అతను 2 కుర్రాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అడ్డొస్తున్నారని చెప్పి 2 కుర్రాళ్ళని తీసుకొచ్చి పిలిచి నమ్మబలికి పిలిచి వాళ్ళకి కూల్ డ్రింకులో మొత్తమంది ఇచ్చి గొంతు కోసి చంపేశారు. జగన్మోహన్ రెడ్డి లేదు నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని చంపేయండి అని చెప్పి వెళ్ళాడు అని చెప్పి బీటెక్ రవి క్లియర్ కట్గా చెప్పాడు. వాళ్ళిద్దరి మర్డరు, 2 పిల్లలు, వాళ్ళు అడ్డం వస్తున్నారు ఇతని రాజకీయానికి. అంటే తాత ఎట్లా చేశాడో తండ్రి ఎంత చేశాడు, మనవడు అంత చేశాడు. మొత్తం వరుస మొత్తం ఈ చరిత్ర తీస్తే మర్డర్లు కొయ్యటం, గొంతు కోయటం, అవతల పడేయటం, అంత దారుణమైన చరిత్రని, ఈ చరిత్రని మనం చెప్పుకునేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే చాలామంది మర్చిపోయారు, తెలియదు సార్, ఎవరికి తెలియదు. చాలామంది ఇంత ఇప్పుడు ఈ ఎరకల మహేష్, ఆంజనేయులు వీళ్ళ ఈ కుర్రాళ్ళిద్దరిని చంపేసిన విషయం ఎట్లా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అదంతా జరిగిందన్న విషయం ఎవరికి తెలుస్తుంది? పరిటాల రవి మర్డర్ ఎట్లా జరిగిందో ఎట్లా తెలుస్తుంది బయటికి?
అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తూ ఉన్న ఇదంతా కూడా ఎందుకు బయటకు వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ తాత ఏదో స్వాతంత్ర సమర యోధుల్లాగా మీకు 77 ఎమర్జెన్సీ టైంలో వైఎస్ రాజారెడ్డి అంటే వీళ్ళ తాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతని అరెస్ట్ చేశారు పోలీసులు, జైల్లో పడేశారు. ఎందుకో తెలుసా? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు కాదు, లేదు స్వాతంత్ర సమర యోధుడని కాదు, మీసా చట్టం కింద అరెస్ట్ చేశారు. అప్పట్లో మీసా చట్టం అనేది ఉండేది. అదేంటి అంటే మొత్తం ఎవడన్నా ఈ మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళు క్రిమినల్స్, నేరస్తులు, మొత్తం భారీ ఎత్తున నేరాలు చేసే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏదన్నా సమాజంలో ఏదన్నా అలికిడి జరగంగానే వాళ్ళని తీసుకెళ్ళేసేవాళ్ళు. మీసా చట్టం కింద అరెస్ట్ చేస్తే ఆడు బెయిల్కి అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు. అది అటువంటి చట్టం అన్నమాట. ఎందుకంటే వీడు బయటకు వస్తే మళ్ళీ మర్డర్లు చేస్తాడని. సమాజాన్ని ఈ శాంతి భద్రతలు కాపాడటానికి అప్పట్లో మీసా చట్టం ప్రయోగించేవాళ్ళు. అటువంటి భయంకరమైన మీసా చట్టం కింద అరెస్ట్ అయిన మహానుభావుడు ఈ వైఎస్ రాజారెడ్డి. అంత మహానుభావుడు. అటువంటి మీసా చట్టం కింద అరెస్ట్ అయిన ఈ రాజారెడ్డిని మా తాతను చంపిన వాడిని నేను వదిలేశాను. ఏం వదిలేసావు? నువ్వు మీ తాత ఎంతమందిని చంపాడు, మీ నాన్న ఎంతమందిని చంపాడు, మీ బాబాయ్ ఎంతమందిని చంపాడు, నువ్వు ఎంతమందిని వేసేసావు? ఇటువంటి అంటే ఈ చర్చ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఈ చర్చని తీసుకొచ్చి పాత విషయాలన్నీ తవ్వి ఈ రోజున అన్ని మర్డర్ కేసులన్నీ ఇంకా ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తూ ఉన్నారు, మొత్తం పులివెందల్లో ఈ రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురు చేసిన మర్డర్ల బాధితులందరూ కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు, మొత్తం బయటికి రాబోతూ ఉన్నారు. మా తండ్రిని చంపారు, మా తాతని చంపారు అని మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. అందరూ ఎగబడతారు ఈ జగన్మోహన్ రెడ్డి మీద. ఇతనే కదా చెప్తున్నది మా తాత చాలా మంచోడు, మా తాతని చంపారు అంటున్నాడు కదా. వీళ్ళ తాత ఎంతమందిని చంపాడో అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు. ఇటువంటి దారుణమైన కుటుంబం ఈ కుటుంబం, వైఎస్ కుటుంబం అనేది ఈ రోజున అందరికీ అర్థమైపోయింది. బీటెక్ రవి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఈ రోజున అవినాష్ రెడ్డి ఈయన తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వచ్చి బీటెక్ రవిని చంపుతానని చెప్తున్నాడు. బీటెక్ రవి నువ్వు ఎట బతుకుతావో చూస్తా అంటున్నాడు. ఎంతకాలం మీ పైశాచికత్వం ఎంతకాలం కొనసాగాలి? బీటెక్ రవి వచ్చి మొత్తం అంతా గెలిపించుకున్నాడు. అక్కడ లింగాల మండలం మొత్తం అంతా కబ్జా పెట్టి కూర్చున్నాడు. మీకు రేపొద్దున చెప్తున్నా కదా, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి మొత్తం వాళ్ళ తాత గురించి, తండ్రి గురించి, వాళ్ళ బాబాయ్ గురించి, అతని గురించి మొత్తం చర్చ జరిగి ఈ రోజున పులివెందుల నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. మొత్తం ఈ కుటుంబం బాధితులందరూ కూడా ఏకతాటి మీదకు వస్తున్నారు. ఈ రోజున బీటెక్ రవిని సపోర్ట్ చేయబోతూ ఉన్నారు. అవినాష్ రెడ్డి, నువ్వు ఇంకెంతకాలం బెదిరిస్తావు? జంజీ వచ్చింది. ఇంకా నీ బెదిరింపులకి లొంగేవాడెవడు ఉండేవాడు ఇక్కడ. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి గ్రహించకుండా ఇంకా పెట్టరేగిపోతూ ఉన్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు. సో దుర్గా కుమార్ గారు, మనం చూసుకుంటే పరిటాల రవి హత్య కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి ఎఫ్ఐఆర్లో పేరు కూడా ఉంది. కానీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లక్ ఏంటంటే అప్పట్లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి సీఎంఓ ఆఫీస్లోనే విచారణ జరిగింది. సో అలాంటి వ్యక్తి ఆ పరిటాల రవి గారి హత్య కేసులో కూడా మనం చూసుకుంటే అటుపక్క ఓంప్రకాష్ మర్డర్ కావచ్చు, మధ్యలో సూరి మర్డర్ కావచ్చు, ఇలా గొలుసు కట్టు మర్డర్, మళ్ళీ ముద్దుసీను కూడా. సో వీరందరితో పాటు మొన్న చూసుకుంటే వివేకానంద రెడ్డి గారిది 2019 మార్చి 15వ తారీఖు జరిగినటువంటి మర్డర్లో కూడా దాదాపు 6 అనుమానాస్పద మృతులు.
వాస్తవానికి భారతిరెడ్డి గారి తండ్రి కూడా ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కరోనాతో చనిపోయారని చెప్పేసి మనం చెప్పారు. కానీ కరోనా వచ్చినట్టు వైసీపీ నేతలందరూ చాలామంది బతికే ఉన్నారు. కానీ ఎందుకు ఇలా జరిగిందంటే అక్కడ కూడా ఏదో కుట్ర కోణం ఉందని. చాలా చిన్న వయసు అయినట్టు అభిషేక్ రెడ్డి, అతను కూడా తమ్ముడే. అంటే సొంత వ్యక్తుల్ని, సొంత కుటుంబ సభ్యుల్ని కూడా చంపుకునేటువంటి ఒక ఫ్యాక్షనిజాన్ని మీరు ఎప్పుడన్నా చూసారంటే ఏం చెప్తారు? ఇప్పుడు పరిటాల రవి హత్య కేసు గురించి అప్పుడు స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక్కసారి యాదృచ్ఛికంగా మాట్లాడుతూ అతను నా కేసులో నుంచి బయటేయటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా ఆయనే చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందులో ఏం ఇంట్రెస్ట్ లేదు, జరిగిన వాస్తవం కాబట్టి అది కూడా ఆయన అనుకోకుండా చెప్పేశాడు. అంటే ఎంత కష్టపడి ఆ కేసు నుంచి మేము బయట వేయాల్సి వచ్చింది అని. అంటే పరిటాల రవి హత్య అనేది చాలా కీలకమైన హత్య. రాయలసీమలోనే కాదు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షేక్ అయిపోయింది. పరిటాల రవికి ఫ్యాక్షన్ లేదని నేను చెప్పట్లేదు, ఫ్యాక్షన్ ఉన్నా కూడా ఆయన ప్రజల్లో అనేక మంచి పనులు చేసుకుంటా ప్రజల్ని ఇట్లాంటి ఫ్యాక్షన్ దుర్మార్గుల నుంచి కాపాడటానికి కూడా ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండేవాడు ఆ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో. తను ఆ అనంతపురంలోను రాయలసీమలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోతున్నాడు వ్యక్తిత్వంలో, రాజకీయాల్లో అని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయాల్సిందే అని చెప్పి ఎట్లాంటి కుట్రలు చేసి లేపారనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలోనే మనకు అర్థమవుతుంది. అంటే ఎంత పెద్ద హత్యల్లో కూడా వీళ్ళ పాత్ర లేకుండా లేదు. ఇక చిన్నవి అంటారా, ఇప్పుడు వంచన చేసి వాళ్ళని పిలిపించి కూల్ డ్రింకుల్లో కలపమంటాం, తర్వాత తను లండన్ వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసేయమంటాం, ఇవన్నీ కూడా ఆయన సహజ స్వభావాన్ని చూపిస్తున్నాయి, అతను పెరిగిన వాతావరణాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళ తాత దగ్గర నుంచి నేర్చుకున్న టెక్నాలజీని ఇట్లా ఉపయోగించుకున్నాడు అతను. ప్రతి మర్డర్కి ఎలిబి సృష్టించుకోవటం, అది హాస్పిటల్లో ఉన్నట్టు, అది బయట ప్రదేశంలో ఉన్నట్టు ఎలిబి సృష్టించుకోవటం, వేసేయటం. ఎన్నో సినిమాలు చూసాం. అంటే అక్కడ ఎవరైతే ఉంటారో మర్డర్ చేయించిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండకూడదు, వాళ్ళకి తెలుసు ఆ టైం అండ్ డేట్. అయితే ఇప్పుడు తులసిరెడ్డి గారు ఉన్నాడు. తులసిరెడ్డి గారు చాలా వివాదరహితమైన వ్యక్తి, నిజానికి అసలు కడప జిల్లాలో ఉండాల్సిన రాజకీయ నాయకుడు కానే కాదు. ఆయన మీద కూడా అనేక హత్య ప్రయత్నాలు జరిగినాయి. ఆయన కూడా ఏ రోజుకి ఆ రోజు పోతాననుకున్నాడే తప్ప భయపడలేదు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వటం, కానీ ఆ ప్రొటెక్షన్ దొరికింది అసలు ఆయనకి. అంతకుముందు అసలు ఆయన పెరగనివారు అతన్ని. తెలుగుదేశం రాబట్టి ఆయనకి జీవితానికి కూడా ఒక రక్షణ ఏర్పడింది. ఈ పదవులన్నింటిలోకి రావటం ఒక రక్షణ కవచం లాగా ఉండబట్టి ఇవాళ మనం ఆయన చూడగలుగుతున్నాం. లేకపోతే ఆయన ఎప్పుడో ఖర్చు అయిపోయేవాడు. వీళ్ళకి ఏంటంటే మనం ఒక్కళ్ళమే ఉండాలి, అమదపు చెట్లాగా. ఇక కడప జిల్లాలో వేరే కుటుంబాలు కానీ వేరే వ్యక్తులు కానీ ఉండకూడదు. అందులోనూ వ్యక్తిత్వం ఉండి మన ప్రశ్నించగలిగిన స్థాయి, విఘ్నత ఉండి, వాళ్ళకు ఒక రాజనీతిజ్ఞత ఉండి, ఒక ఫేస్ వాల్యూ ఉండి, వాళ్ళంతటి వాళ్ళు జనంలోకి వెళ్ళి తలెత్తుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలా. అదే చాలామంది రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు వాళ్ళు యునానిమస్గా కూడా గెలిచిన చరిత్ర ఉందని కూడా చెబుతున్నారు. చాలా గొప్ప చరిత్ర ఉంది. ఎవరికైనా వాళ్ళు రాజకీయంగా హెల్ప్ చేసి పైకి తీసుకొచ్చేంత మ్యాగ్నానిమస్ పీపుల్ ఉన్నారు అక్కడ. వీళ్ళ కుటుంబం వచ్చిన తర్వాత అలాంటి పాత కుటుంబాలు, విశాల దృక్పథంతో ఉన్న కుటుంబాలు, ప్రజల్ని ఉద్ధరించాలనుకునే కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక కడప జిల్లాకే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారంటే కడప అనేది కూడా వెళ్ళిపోయింది, వైఎస్ఆర్ కడప అయింది. అంటే కొత్త ఒక మహానేత అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. ఇప్పుడు మహామేత అని వాళ్ళ చర్చల్లోకి వచ్చింది, వాళ్ళ ఆయన టైంలోనే జరిగిందని. కానీ ఆయన టైంలో ఆయన పక్కన ఉండాళ్ళు కూడా సమర్థించగలిగిన స్థితి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు కూడా మారిపోయినాయి, అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరైతే ఆయన పక్కన మామూలు సహజమైన మధ్యతరగతి జీవితాలు గడిపారో ఇవాళ వాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు అయిపోయారు. ఒక గంధపు చెట్టు పక్కన ఉన్న తుమ్మ చెట్టుకు కూడా గంధపు వాసన వస్తుందని మా నాయన చిన్నప్పుడు చెబుతూ ఉండేది. మరి నిజమేనేమో కొంత. అట్లాగే ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కనుక అసహజమైనటువంటి సంపాదనతో పెరిగితే అది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఇంతో కొంత స్పిల్ అవుతుంది. ఇప్పుడు మొన్న లిక్కర్ కేసులో కూడా మిగిలిన వాళ్ళు ఇంతో అంతో పాత్ర పోషించిన వాళ్ళకి కూడా సగటున 300 నుంచి 350 కోట్లు ముట్టినట్టు ఈడీ రైడ్స్లోను సిబిఐ సిట్ విచారణలో బయటకు వచ్చినాయి. సైడ్ క్యారెక్టర్లకే 300 కోట్లు వస్తే మెయిన్ క్యారెక్టర్కి ఎంత వచ్చి ఉంటుంది? అదే అంటున్నా.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరి ఎట్లా మాట్లాడాడో కానీ వాళ్ళ కుటుంబం గురించే కాదు, అసలు కడప జిల్లాలో మొత్తం రాజకీయ వ్యవస్థను స్కానర్ కిందకి తీసుకొచ్చాడు. అసలు కడప జిల్లా రాజకీయాలు గతంలో ఎట్లా ఉండేవి, వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా వచ్చింది, ఆ కుటుంబాలు ఏమైపోయినాయి. ఇప్పుడు పార్థసారథి గారు కూడా పాపం ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఒంటి నిండా అవకరాలే ఉన్నాయి. ఎందుకంటే కత్తుల దెబ్బలు, గొడ్డలు 26 కత్తు అదే అండి నాకు కనపడుతుంది. నరికారు. ఆయన మనం చూస్తుంటేనే ఆయన ఎంత కంపోజ్ అయి మాట్లాడాల్సి వస్తుందంటే మరి ఆయన కంటి మీద, ఒంటి మీద, ముక్కు మీద ఎక్కడ లేవు గాయాలు. ఆఖరికి కట్టి పట్టుకుని నడుస్తున్నాడని కూడా చెబుతున్నారు. ఆయన కట్టి పట్టుకుని నడవలేకపోతాం, నడవటం కాదు అసలు బతికుండటమే ఆశ్చర్యంగా ఉంది. అది ఒక మెడికల్ మిరకిల్ అండి ఆయన బతకటం అనేది. అన్ని గొడ్డలు దెబ్బలు తిని కాదు, ఒక మొండి జీవులు ఉంటారు కొంతమంది, మృత్యుంజయులు అంటారు ఇట్లాంటి వాళ్ళని. అట్లా బతికాడు. అంతేగాని లేకపోతే మరి వాళ్ళ తమ్ముడు అందరూ ఎగిరిపోయారు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకు కూడా అవసరమే వీళ్ళ గురించి. ఎందుకంటే ఆ 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా వెలుగొందాడు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా జ్ఞానోపదేశం చేశాడు. మా కుటుంబం అంటే ఇది, ఏదో చెబుతాడనుకుంటే ఎవరో వస్తారనుకుంటే సుబ్బారావు నువ్వు వచ్చావా అన్నట్టు నిన్న ఆయన ఏం చెప్పాడనేది నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విస్తుపోయారు. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన కుటుంబాలు వచ్చి ఇంకా పైగా ఇతరుల మీద ఈ హత్యా నేరాలు మోపటం. రాజశేఖర రెడ్డిని చంపింది రిలయన్స్ ఆయనని చెప్పి ఆయనే చెప్పి వాళ్ళ షాపులన్నీ పగలగొట్టించి పరిమళనత్వానికి రాజ్యసభ కూడా ఇచ్చాడు, ఆయన్ని సన్మానించాడు. అంటే ఒక స్థిరత్వం లేదు. అంటే ఎప్పుడు ఏ రాజకీయ అంటే ఆ క్షణానికి ఏది లాభం అనుకుంటే అది మాట్లాడబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి ఇట్లా వచ్చింది. అంతే తప్ప ఒక ఖచ్చితమైన మాట ఏదన్నా ఒక అభిప్రాయం ఉంటే అదే ఉండాలి జీవితకాలం. అంతేగాని క్షణానికి ఒక మాట మాట్లాడే వ్యక్తుల్ని జనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను మంచోడిని కాబట్టి మా తాతను చంపిన వాళ్ళని వదిలేశాను అంటున్నాడు. ఎక్కడ వదిలేశాడు? వాళ్ళ తాతని చంపిన వాళ్ళని అదే రోజు వేసేసాడు. ఈ రాజశేఖర రెడ్డో లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డో వీళ్ళ మనుషులో అదే రోజు వేసేసారు. పార్థసారథి రెడ్డి తమ్ముడు అదే చెబుతున్నా, నీకు ఆ రోజునే చేసేసారు, గృహదహనాలు కూడా చేశారు నిర్భీతిగా. అసలు రాజారెడ్డిని వేసేసిన రోజునే రాజారెడ్డి మీద అటాక్ చేసిన వాళ్ళందరినీ చంపేశారు, ఇళ్ళు దహనాలు చేశారు. ఇప్పుడు ఈయన వచ్చి నేను మంచోడిని కాబట్టి వదిలేశాను అంటాడేంటి? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి 2019-24 దాకా ఎలాంటి రాజ్యాంగం నడిచిందని మనం చూసాం. దాని రాజారెడ్డి రాజ్యాంగం కూడా వాళ్ళు ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి టైంలోనే ఇందాక దుర్గాకుమార్ గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారు. ఆయన లండన్ పోవడం, చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేయడం జరిగింది. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి దాదాపు 90 దేశాలలో నిరసనలు మనం చూసాం. అది ఎంత పెద్ద ఎత్తున టీడీపీకి ఎంత ప్లస్ పాయింట్ అయిందో, ఈ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదంతా పెద్ద సంచలనమైంది. అసలుకి తన తండ్రి గురించి, తాత గురించి, బాబాయ్ గురించి తెలియనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఈ యొక్క తప్పిదంతో పూర్తిగా వైసీపీ అనేది భూస్థాపితం అయిపోయింది అంటే ఏమంటారు? వైసీపీ ఇది రిటర్న్ ఆఫ్ కేసు. కానీ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ముఠా తత్వం మీద, ఆ మనస్తత్వం గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎంత దారుణంగా వాళ్ళ తాత ఎట్లా ప్రవర్తించాడు, తండ్రి ఎట్లా ప్రవర్తించాడు. తాతని మర్డర్ చేసిన వాళ్ళని నేను మంచోడిని కాబట్టి వదిలేశాను అని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే పచ్చాబద్ధం. ఎందుకంటే అదే రోజు వేసేశారు. అదే రోజు ఈ మరి ఎవరెవరు వేశారో తెలియదు కానీ వీళ్ళైతే వేసేశారు వాళ్ళని. మరి నేను మంచోడిని కాబట్టి వదిలేశాను అంటాడేంటి? అందుకని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు, రాజకీయాల కోసం అబద్ధాలు చెప్తున్నాడు. ఈ రోజున మొత్తం కుండ బద్దలు కొట్టారు అందరు కలిసి, మొత్తం అంతా బయటకు వచ్చినాయి. ఈ నేర చరిత్ర అంతా బయటకు వచ్చింది, ఈ కుటుంబ నేర హిస్టరీ మొత్తం బయటకు వచ్చి ఇంత వచ్చిన తర్వాత కూడా బీటెక్ రవిని బెదిరిస్తున్నాడు అంటే ఇంకా వీళ్ళని ఏం చేయాలి? అంటే వీళ్ళల్లో ఏమైనా మార్పు ఉన్నదా?
ఆలోచించుకోండి, వైసీపీలో ఇప్పుడున్న నాయకులందరూ కూడా మీ పరిస్థితి ఏంటో మీ పేరుని నాని, ఈ రోజా, వీళ్ళు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి పొరపాటున మీరు ఎదురు తిరిగితే మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. సొంత బాబాయ్నే వదలలేదు. అవును. అందుకని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. అది ఒక మొత్తం అంటే క్రిమినల్ యాక్టివిటీసే వాళ్ళు నడుపుతారు. మీకు మొత్తం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో ముఠా తగాదాలు అక్కడ ఉండేవి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేశాడు, రాష్ట్రం మొత్తాన్ని ఫ్యాక్షన్ జోన్గా మార్చాడు. ఇది జరిగింది. అందుకని ఇంకా వైసీపీలో ఇంకా కంటిన్యూ అవుదాము అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి మేలుకోండి. మీరు నిద్ర నటిస్తున్నారు, నిద్ర మేలుకోండి. మీ పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి తలుచుకుంటే మీకే భయం పుట్టి చేస్తారు.